కళ్యాణ్ అభిమానుల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఓజీ ఒకటి. సిజిసి దర్శకత్వంలో డివి విదానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్, ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రియారెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం 50% పైగా షూటింగ్ జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్నికలతో బిజీ అవడం, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రభుత్వ కార్యకలాపాల ఒత్తిడిలోనూ వీలు చూసుకొని హరిహర వీరమల్లు షూటింగ్ ను ఆయన పూర్తి చేస్తున్నారు. ఇది పూర్తయ్యాక ఓజీ చిత్రానికి కూడా డేట్స్ కేటాయించనున్నారు. ఓటీటీ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ సినిమాను విడుదల చేయాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మే లేదా జూన్ నెలలో షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరో 25 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. మొత్తానికి ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నుంచి 2 చిత్రాలు రాబోతున్నాయి. మే 9న హరిహర వీరమల్లు రానుండగా దసరా సీజన్లో ఓజీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక త్వరలోనే ఈ చిత్రం నుండి ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో గబ్బర్ సింగ్ మూవీ విలన్ అభిమన్యు సింగ్ కూడా మరో విలన్ పాత్ర చేస్తున్నాడు. ఇటీవల ఈ నటుడు ఓజీ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తెలుగు సినిమాల్లో ఉండే రెగ్యులర్ విలన్ లా కాకుండా ఓజీలో తన పాత్ర సరికొత్తగా ఉంటుందని చెప్పాడు. ఈ పాత్రకు భిన్నమైన షేడ్స్ ఉన్నాయి. పాత్ర ప్రారంభం ఎంత భిన్నంగా మొదలవుతుందో అంతే భిన్నంగా ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ పాత్రను తెర మీద చూస్తున్న ప్రేక్షకులు కొన్నిసార్లు ద్వేషిస్తారు, కొన్నిసార్లు ఇష్టపడతారు అన్నారు. అలాగే డైరెక్టర్ సుజిత్ ఒక మంచి విజన్ ఉన్న దర్శకుడని పేర్కొన్నారు. ఓజీ సినిమా చాలా బాగా రూపొందుతుందని, పవన్ కళ్యాణ్తో రెండోసారి కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని గత ఏడాది సెప్టెంబర్లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ మిస్ అయింది. ఇక ఈ ఏడాదిలో కూడా అదే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఈ సినిమా టీజర్ ని ఈ ఏప్రిల్ నెలలోనే మేకర్స్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.